వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తీసుకున్న చర్యలకు తమ పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వైసీపీ కార్యకర్తలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పారు. అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ రేపు పరామర్శించనున్నారని ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. ఈ భేటీకి పోలీసులు కూడా పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం ఉత్కంఠంగా మారక పోలీసులు భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. అధికారులు శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకి అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను హృదయపూర్వక అభినందిస్తూ, రేపు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంపోల్ జైల్లో అప్పలరాజు గారికి మిలాఖత్ కోసం వస్తున్నారు. దానికి పెద్ద ఎత్తున మీరందరూ సంఘీభావం తెలుపుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రజానాయకుడు ఆయన, అలాగే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్యం, వ్యవసాయం అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందినటువంటి నాయకుడు, పేదలందరికీ ఆరాధ్య నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వచ్చి అతనికి చూడడానికి, అతనికి సంఘీభావం తెలపడానికి ఖచ్చితంగా జిల్లా ప్రజలందరూ హాజరవుతారని నేను అనుకుంటున్నాను. గౌరవ పోలీస్ అధికారులకి, ఎస్పీ గారికి, పోలీస్ అధికారులకి నా వినయపూర్వకమైనటువంటి అభ్యర్థన ఏంటంటే, మేము ఏ రకమైనటువంటి మీటింగ్లు పెట్టాం, అలాగే ఏ రకమైనటువంటి ర్యాలీలు చేయం, మీ తాలూకు ఆంక్షలను ఎక్కడా ఉల్లంఘించే ప్రసక్తి ఏమి